పిల్లలు అల్లరి చేస్తే ఉపాధ్యాయులు దండించాలా వద్దా? ఈ ప్రశ్నకు సమాధానం ఉపాధ్యాయుల వద్ద అయితే లేదు. కానీ తల్లిదండ్రులైతే మా పిల్లలను ఎలా కొడతారు అంటారు. ఈ వంకతో వారు చేసే అల్లరి మామూలుగా ఉండట్లేదు. ఏకంగా టీచర్లే పారిపోయేలా చేస్తున్నారు పిల్లలు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో ఒకటి జరిగింది. పిల్లలు అల్లరిని తట్టుకోలేక ఒక ప్రభుత్వ హై స్కూల్ హెచ్ఎం రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం, వారిని కట్టడి చేయండి, లేదంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఆ ప్రధానోపాధ్యాయురాలు చెప్పడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ తప్పిన విద్యార్థులు చేస్తున్న అల్లర్లు, ఆగడాలు భరించలేక భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులే తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇటీవల కాలంలో వివిధ రూపాలుగా బయటకు వచ్చి చెప్తున్నారు. మొన్న ఒక ప్రధానోపాధ్యాయుడు గుంజీలు తీస్తే, తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని అమిద్యాల పాఠశాలలో విద్యార్థుల అల్లరి భరించలేకపోతున్నామంటూ తల్లిదండ్రులకు స్కూలు మహిళా హెడ్ మాస్టర్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. అమిద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం విద్యార్థుల అల్లరిని భరించలేకపోతున్నామంటూ వారి తల్లిదండ్రులకు హెడ్ మాస్టర్ నాగమంజుల లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఇలా రాసుకొచ్చారు: మీ పిల్లల అల్లరి చేష్టలు ఎక్కువైపోయాయి, వారిని దారిలో పెట్టకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ లేఖలో తల్లిదండ్రులను హెచ్చరించారు. పరీక్షల సమయంలో తాగునీటి కోసం అంటూ బయటకు వెళ్లి ఇంటికి వెళ్లిపోతున్నారని, ఎన్నిసార్లు మంచిగా చెప్పినా వినడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు పాఠశాలలో బెంచీలు విరగ్గొట్టారని, కరెంటు స్విచ్ బోర్డులను ధ్వంసం చేశారని వాపోయారు. పిల్లలపైన కాస్త శ్రద్ధ పెట్టి వారిని దారిలోకి తేవాలని తల్లిదండ్రులకు విన్నవించారు. లేదంటే విద్యార్థుల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏమైనా చేద్దామంటే భయం మాత్రమే పెట్టాలన్న ప్రభుత్వ నియమ నిబంధనలు తమకు అడ్డంగా మారాయని, ఏమైనా చర్యలకు పాల్పడితే తమపైనే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారని రాసుకొచ్చారు. అందుకే మీ పిల్లలను మీరే దారిలో పెట్టుకోవాలని ఆమె విద్యార్థుల తల్లిదండ్రులకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ రాసిన హెడ్ మిస్ట్రెస్ సెలవుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపైన స్పందించడానికి ఇప్పటి వరకు ఏ అధికారులు ముందుకు రాలేదు. అయితే పాఠశాలలో మాత్రం విద్యార్థులు చేసిన ఘనకార్యాలు, విధ్వంసాలు కళ్లకు కట్టినట్టు కనిపించడంతో ఈ విద్యార్థులను దారిలో పెట్టడం ఎలా అని టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఓ ఉపాధ్యాయుడు పిల్లలు ఎదురుగానే గుంజీలు తీశారు. ఇప్పుడు ఈ హెడ్ మిస్ట్రెస్ లేఖ రాశారు. ఇవన్నీ చూస్తుంటే దారి తప్పుతున్న నేటి భావి భారత పౌరులను దారిలో పెట్టడానికి బహుశా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందేమోనని అనుమానం సగటు పౌరుడికి కలగకమానదు. పైగా ఈ అల్లరి ఎక్కువై ఉపాధ్యాయుల మీదకే దాడికి దిగితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా ఉపాధ్యాయులను చూసి విద్యార్థులు భయపడడం కాదు, విద్యార్థులను చూసే ఉపాధ్యాయులు భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి.